మీరు వాణి గారిని కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం బానే ఉన్నారు. బట్ ఎక్కడ మీ ఇద్దరికి అంటే ఓన్లీ ఆవిడకున్న ఆ రాజకీయ కాంక్ష వాణి గారిని అతను ఏం ప్రేమించలేదు, వాణి అతను చుట్టూ ప్రేమించాడు. దగ్గర రిలేషన్స్ ఓకే. ఆమె తను ప్రేమిస్తే ఇతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సైకోగా బిహేవ్ చేసి నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అలా బ్లాక్ మెయిల్ చేస్తే చేసుకోవాల్సి వచ్చింది. అతనే ఆమెను ప్రేమించలేదు. ఓకే సరే ఏదైనా కానీ ప్రేమించి నన్ను చేసుకుంది కదా. 2004 ఎన్నికలు నేను రాజశేఖర రెడ్డి గారితో చాలా చనువుగా ఉండేవాడిని. విద్యార్థి రాజకీయాల నుంచి సార్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన పాదయాత్ర బ్రహ్మాండంగా చేశాను, కార్యక్రమం నిర్వహించాను. ఆయన ఇమీడియట్ గా ఏం చేశారంటే సిని నువ్వు పోటీ చేయను అన్నారు. హరిశ్చంద్రపురంలో ఎర్రనాయుడికి వ్యతిరేకంగా నా టికెట్ అనౌన్స్ చేస్తారు పాదయాత్రలో. ఆ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు నాకు ఇంకా చిన్న వయసే, ఎర్రనాయుడితో ఫైట్ చేయాలా సరే అనుకున్నాను. వెంటనే రాఘవరావు వాణి ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఆ టికెట్ మాకు ఇవ్వాలి, లేదంటే ఇండిపెండెంట్ గా ఇస్తామన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఎవరికి లేదు, నా ఒక్కడికి బ్లాంక్ బీ ఫామ్ ఇచ్చారు. శ్రీనివాస్ ఈ బ్లాంక్ బీ ఫామ్ ఇస్తున్నాను, నీ పేరు రాసుకుంటావు, నీ వైఫ్ వచ్చి గొడవ పడింది ఆమె పేరు రాసుకుంటావు, నీ ఇష్టం, బట్ నిన్నే నేను అడుగుతా ఎలక్షన్ గురించి, ఏదైనా నీతోనే ప్రశ్నిస్తా, యు ఆర్ ది ఇన్ఛార్జ్ అని నాకు బీ ఫామ్ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించి నాకు తెలియకుండా టికెట్ కోసం సార్ని కలిసారా, ఈ టికెట్ నాకెందుకని రాసిస్తాను, పేరు రాశాను, ఇచ్చేసాను. ఇది 2004, ఇది 2024 వచ్చింది. 20 సంవత్సరాలుగా మా గొడవ ఏంటి అనడానికి ఇది ఎవిడెన్స్. అంటే అదే ఆ గొడవలకి ఓన్లీ రాజకీయ కాంక్ష మాత్రమేనా, ఇంకా వేరే ఇతర గొడవలు? రాజకీయమేనండి, రాజకీయం అండ్ ఫైనాన్స్ రెండు, డబ్బు అది కావాలి. వ్యాపారాలు బాగుండేటప్పుడు నేను మీకు చెప్పాను, గ్రానైట్ వ్యాపారంలో పీక్స్కి వెళ్ళాను, అది నా పేరు రాసేయని గొడవ పెట్టారు ఓ రోజు. అదే వ్యాపారం డౌన్ అయింది, అప్పుడు రాసి ఇచ్చేస్తాను, రాయించుకుంటాం, అప్పుడు వరకు. ఇలాంటి అర్థం అంటే టిపికల్ బ్రెయిన్.